ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనము. ఈ ఉదయకాల సమయంలో బలవంతుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని. నిరాశలో ఉన్నావా? దేవుని స్తుతించు. పరిస్థితులను బట్టి ఆవేదన, కృంగుదల, దేవుని స్తుతించు. ఏ పోరాటాలైనా సరే భయపడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా అండగా ఉన్నాడు. నీ పరిస్థితిని బట్టి నీ కుటుంబాన్ని ముందుకు నడిపించలేక అనారోగ్యం, బాధలు, నష్టాలతో నీవు అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నావా? నిందల, రోగాల అన్నింటిలో నిలవబడలేకుంటూ ఉంటున్నావా? అయితే దేవుడే నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. నీ వల్ల ఏది కాదు. నీలో ఉండి ఆయన నీకు బలాన్నిచ్చి నిలవబెడతాడు. సొమ్మసిల్లి ప్రార్థించిన హన్నా ప్రార్థనకు బలాన్ని చేకూర్చింది దేవుడే కదా. ఇంత మట్టుకు చాలు దేవా, ఇంకా నా వల్ల కాదు అని సొమ్మసిల్లిన ఏలియాను కాకోలములచే ఆహారము తెప్పించి బలపరిచిన దేవుడు నీకుండగా ఎందుకు ఇంకా భయం? దావీదు బలం ఏపాటిది? శత్రువైన ఫిలిష్తీయుడు బలం ఎంత? దేవుడే కదా దావీదుకు బలమునిచ్చి శత్రువును జయించేలా చేసింది. మర్చిపోయారా దేవుని బలం, దేవుని కార్యాలను, దేవుని మహిమను? దేవుడు భయంకరుడు, అలాగే మన దేవుడు బలవంతుడు కూడా. ఆమేన్. దేవుని ముఖకాంతియే మనకు ధైర్యం, దేవుని ముఖకాంతియే మనకు బలం. దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.